హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే రాఖీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఊలు తీసుకోవాలి, ఒక ప్లాస్టర్ తీసుకోవాలి, కొన్ని బీడ్స్ తీసుకోవాలి, ఒక లార్జ్ నీడిల్ కూడా తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక ఊల్ దారం తీసుకుని దానికి బీడ్స్ని నీడిల్ సాయంతో గుచ్చుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఇంకో 2 ఊల్ దారాలు తీసుకోవాలండి. అవి దీనికంటే కొంచెం పొడుగుండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఒక నాటు కింద వేసుకోవాలండి. అలాగే ఇంకొంచెం దూరంలో ఇంకో నాటును కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ దారాలు కదలకుండా ఉండడం కోసం ఒక ప్లాస్టర్ వేసుకోవాలండి, లేదంటే క్లిప్ కూడా వేసుకోవచ్చు. నేను ప్లాస్టర్ వేసుకున్నాను. ఇప్పుడు మధ్యలోకి బీడ్స్ ఉన్న దారం వచ్చేలాగా పక్కనున్న దారాలని ఈ మధ్యలో దారం మీదుగా లోనికి పోనిచ్చి ఇట్లా నాట్స్ వేసుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా నాట్స్ వేసుకోవాలి. ఈ నాట్స్ ఎన్నైనా వేసుకోవచ్చండి, కాకపోతే ఇక్కడ ఎన్ని నాట్స్ అయితే వేసుకుంటున్నామో అలాగే ఎండింగ్లో కూడా అన్ని నాట్స్ వచ్చేలాగా వేసుకోవాలండి. ఈక్వల్ సైజులో ఉండేలాగా అటు ఇటు కూడా నాట్స్ వచ్చేలా వేసుకోవాలి. అంటే బీడ్స్ ముందు బీడ్స్ తర్వాత కూడా. ఇప్పుడు ఇలా కొన్ని నాట్స్ వేసుకున్న తర్వాత బీడ్స్ని కూడా ఇలా ఒక బీడ్ని తీసుకొచ్చి సేమ్ అదేవిధంగా పక్కనున్న దారాన్ని మధ్యలో ఉన్న దారం మీదుగా లోనికి పోనిచ్చి నాట్ వేసుకోవాలండి. అలాగే మిగతా అన్ని బీడ్స్ని కూడా ఇలా నాట్స్ వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి నాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఎండింగ్లో సేమ్ స్టార్టింగ్లో ఎట్లయితే నాట్స్ వేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా నాట్స్ వేసుకోవాలి. ఈ రాఖీస్ని మనం బ్రాస్లెట్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చండి. మనం బయట కొనుక్కుని రాఖీ కట్టే కంటే మనం ఇలా ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకుని రాఖీ కడితే అది మనకి ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. అదేవిధంగా తక్కువగా కూడా ఖర్చు అవుతుంది. చూడండి, ఇప్పుడు నాట్స్ అన్నీ అయిపోయినాయి. సేమ్ పైన ఎన్ని వేసుకున్నానో అన్నీ కింద కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మరో నాటు వేసేస్తున్నాను. ఫైనల్గా ఇది ఇలా టైట్ చేసుకున్న తర్వాత ఈ ప్లాస్టర్ రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు పైన స్టార్టింగ్లో వేసుకున్న నాట్ని కూడా విప్పేసుకుని ఈ ఎక్స్ట్రా ఎండ్స్ని 2 వైపులా కూడా కట్ చేసేసుకోవాలి.
రాఖీ రెడీ అయిపోయినట్లేనండి. చూసారు కదా ఎంతో ఈజీగా రాఖీలు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. నేను మరో కొన్ని రాఖీస్ కూడా ప్రిపేర్ చేశానండి. చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.